హే నిన్నే ధనుష్ రాయన్ మూవీకి ఎలా అనుకుంటున్నావా? ఇంకా నువ్వు పెట్టే టికెట్ కి వర్తా కాదా అనేది ఈ మూవీ రివ్యూ అయితే చూడు. మూవీ చూసిన తర్వాత నాకెలా అనిపించిందంటే మూవీ అయితే నాకైతే నచ్చలేదు భయ్య. ఆ సెకండ్ హాఫ్ ఉంది కాబట్టి జస్ట్ నాకు ఓకే అనిపించింది మూవీ మాత్రం. ఇంకా మీరు మూవీ చూసుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఇంకా ఇలాంటి మోర్ యూనిక్ రివ్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ డిస్లైక్ ఇవ్వడం అయితే మర్చిపోద్దు. అలాగే మెయిన్ గా బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోవడం అయితే మర్చిపోద్దు దోస్తులు. ఇంకా నెక్స్ట్ స్టోరీ ప్లాట్ చూసుకుంటే రాయన్ ఎవరు, రాయన్ లైఫ్ లోకి విలన్స్ ఎందుకు వచ్చారు, కాళిదాస్ మరియు సందీప్ కిషన్ కి రాయన్ కి ఏంటి సంబంధం, ఫైనల్ గా క్లైమాక్స్ లో విలన్ ఏం చేశాడు, ఇలాంటి సస్పీషియస్ క్వశ్చన్స్ మీద అయితే మనకి స్టోరీ ప్లాట్ అయితే రన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇంకా ఇంతకంటే ఎక్కువ చెప్తే స్పాయిలర్ అయిపోద్ది కాబట్టి మీరు మూవీ చూసి అయితే తెలుసుకోండి. నాకు ఫస్ట్ హాఫ్ అయితే చాలా బోరింగ్ అనిపించింది. ఆ సోది అండ్ క్యారెక్టర్ ఇంట్రడక్షన్స్ తో చాలా వరకు అయితే బోరింగ్ గా నడిచింది. ఇంకా సెకండ్ హాఫ్ అయితే ఓకే జస్టిఫైయింగ్ గా పర్లేదు అనిపించింది. ఇంకా నెక్స్ట్ పాజిటివ్స్ చూసుకుంటే మూవీలో యాక్షన్ సీక్వెన్సెస్ గానీ ఎమోషన్ సీన్స్ గానీ కొంచెం అయితే లిటిల్ బిట్ బాగుంటాయి. అండ్ స్క్రీన్ ప్లే నెరేషన్ అనేది నాకైతే మూవీలో బాగా అనిపించింది. ఇంకా ఇంటర్వెల్ గానీ క్లైమాక్స్ గానీ ఓకే జస్టిఫై నాకు పర్లేదు అనిపించాయి. ఇంకా ఇలాంటివన్నీ మూవీలో అయితే పాజిటివ్ అయితే అయ్యాయి ఫ్రెండ్స్. మూవీలో మెయిన్ గా నెగిటివ్స్ చూస్తే మాత్రం మనకి మ్యూజిక్ నిజంగా ఏఆర్ రెహమాన్ గారు కొట్టారా అనిపించింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎంత వీక్ గా ఉంటదంటే మూవీలో మనం ఎక్కడైనా గానీ ఎంగేజింగ్ సీన్స్ వచ్చినప్పుడు డల్ అయిపోతుంది. మూవీలో సాంగ్స్ విన్నాక ఈ మూవీలో సాంగ్స్ ఎందుకు అనిపించింది. ఇంకా నెక్స్ట్ స్టోరీ చూసుకుంటే స్టోరీ లిటిల్ బిట్ ఓకే బాగుంది స్టోరీ, బట్ దాన్ని తీసిన విధానం అంటే హ్యాండిల్ చేయలేకపోయారేమో ధనుష్ గారు అనిపించింది. అంటే మూవీలో డైరెక్షన్ డిపార్ట్మెంట్ మీద ఉండే ఇంట్రెస్ట్ మొత్తం యాక్టింగ్ మీద అయితే పెట్టినట్టున్నారు. దాని వల్ల అయితే మూవీ మనకు చాలా ఎంగేజింగ్ గా ఉండదు. ఇంకా ఫస్ట్ హాఫ్ అయితే అబ్బా నాకు ఎందుకులే బోరింగ్ అనిపించింది ఫ్రెండ్స్, నేను చెప్పలేను గానీ. ఇంకా నెక్స్ట్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే ధనుష్ గారు అయితే 100కి 100% న్యాయం అయితే చేశారు. అంటే ఆ లుక్స్ గానీ యాక్షన్ సీక్వెన్సెస్ గానీ అండ్ ఆ ఎమోషన్ సీన్స్ లో గానీ చాలా వరకు అయితే బాగా అయితే నటించారు. బట్ మెయిన్ గా ఈ మూవీ స్టోరీని డైరెక్షన్ ని వేరే డైరెక్టర్ తో కానీ తీసుకుంటే బాగుండి అనిపించింది. మెయిన్ గా ఈ రెండింటిని ఆయన బ్యాలెన్స్ చేయలేకపోయారు. అంటే మెయిన్ గా కాన్సన్ట్రేషన్ అంతా యాక్టింగ్ మీద ఉండడం వల్ల ఏమో మనకి డైరెక్షన్ అనేది డల్ అయిపోయింది. ఇంకా సందీప్ కిషన్ గారు గానీ అండ్ కాళిదాస్ క్యారెక్టర్స్ అయితే చాలా బాగా అయితే గ్రిప్పింగ్ గా ఉంటాయి మూవీలో. అంటే ఒక మంచి సపోర్టింగ్ రోల్స్ లో బాగున్నాయి. ఇంకా ఎస్జే సూర్య గారు అయితే నెగిటివ్ రోల్ లో అయితే మనకి చాలా బాగా అయితే కనపడతారు. ఆయన పర్ఫార్మెన్స్ అనేది చాలా అయితే బాగుంటుంది. రీసెంట్ మూవీస్ లో ఆయన పర్ఫార్మెన్స్ మనం చూసే ఉంటాం ఫ్రెండ్స్. అదే విధంగా అయితే మనకి మూవీలో కొంచెం మోల్డింగ్ అయ్యి కొంచెం డిఫరెంట్ గా అయితే ఉంటది ఈ మూవీలో. ఎస్జే సూర్య గారి పర్ఫార్మెన్స్ అయితే కొంచెం అయితే మోల్డ్ అయ్యి కొంచెం డిఫరెంట్ గా అయితే యాక్ట్ చేశారు. మెయిన్ గా ఆయన బాడీ లాంగ్వేజ్ గానీ ఆ క్రూయల్నెస్ అనేది చాలా బాగా అయితే ఫేస్ ఎక్స్ప్రెషన్స్ తో చాలా బాగా చూపించారు. ఇంకా వరలక్ష్మి గారి క్యారెక్టర్ జస్ట్ ఓకే. ఇంకా దుష్రా విజయన్ గారి క్యారెక్టర్ అయితే ఒక ఎమోషనల్ గ్రిప్పింగ్ ఉన్న క్యారెక్టర్. మూవీలో మనం ఆ క్యారెక్టర్ కి కొంచెం అయితే మనం కనెక్ట్ అయితే అవుతాం. ఇంకా మిగిలిన అదర్ క్యారెక్టర్స్ అయితే వాళ్ళ పర్ఫార్మెన్స్ తో జస్టిఫై చేశారు. ఇంకా మూవీ చూసిన తర్వాత నాకైతే జస్ట్ ఓకే ఇట్స్ ఎ వన్ టైం వాచబుల్ ఇన్ థియేటర్ ఫ్రెండ్స్. ఇదైతే మీ వర్క్ ఫ్రెండ్స్. నాకైతే మూవీ అయితే చాలా అయితే డిసప్పాయింట్ చేసింది. ఇంకా ఈ మూవీకి మీరు వెళ్ళాలో లేదో అనేది ఇంకా మీ చాయిస్ ఫ్రెండ్స్. ఇంకా ఫైనల్ గా నా ఒపీనియన్ అయితే చెప్పాను. ఇంకా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 1.9/5 ఆనియన్స్ అయితే ఇస్తున్నాను. ఇంకా ఇలాంటి మోర్ యూనిక్ రివ్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ డిస్లైక్ ఇవ్వడం అయితే మర్చిపోద్దు. అలాగే మెయిన్ గా బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోవడం అయితే మర్చిపోద్దు దోస్తులు.